నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. పార్టీలో హోదా లేని, ప్రజల్లో ఆమోదం లేని వార్డు మెంబర్ స్థాయి నేత సజ్జల. బీటీ నాయుడు మీడియా సమావేశం. మియాపూర్లో 3,000 కోట్లకు పైగా విలువైన భూమికి హైడ్రా రక్షణ. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. ముందుగా మా అనేక సంవత్సరాల నుంచి మీడియా పని చూసినటువంటి ఒక మీ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి మీడియా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి పరమేష్ చాలా కాలం నుంచి మీ అందరికీ కూడా అన్ని రకాలుగా సమాచారము ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం, మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్రెస్ మీటింగ్స్ అరేంజ్ చేయడం చేస్తుండేవాడు. మరి ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డైరీ, బీజేపీ డైరీ తీస్తుంటాడు. దాంట్లో బీజేపీ నాయకుల సమాచారము, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక జాతీయ నేతల ఫోటోతో పాటు వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక డైరీ అనేది దినచర్య రాసుకోవడం అనేది చాలా సంతోషం. సంక్రాంతి ముందే ఈ డైరీ వచ్చింది బయటికి. వాళ్ళు ఏమైతే అంటే ఏడాది మొత్తం కూడా డైరీలు, క్యాలెండర్లు ఇనాగ్రేషన్ అయితేనే ఉంటాయి. కానీ బీజేపీ కార్యాలయంలో చేసేటువంటి డైరీ ఈ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తన దగ్గర పెట్టుకుంటే బీజేపీ పార్టీ సంస్థాగతమైనటువంటి చాలా సమాచారం దీంట్లో ఉంటుంది. కాబట్టి ముందుగా నేను పరమేష్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మనకి నేను అభినందన తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు పైన లీగల్ సెల్ మీటింగ్ ఉంది కాబట్టి దాంట్లో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. కానీ డైరీ ఆవిష్కరణ సమయంలో మీడియా కూడా ఉంది కాబట్టి వారి ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈరోజు సోమనాథ్ దేవాలయము సంబంధించినటువంటి 1000 సంవత్సరాలు ఆ ఒక టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేసి పూర్తి చేసినటువంటి ఒక రోజుగా భావిస్తూ ఉన్నాం. మొహమ్మద్ గజనీ భారతదేశంపై దండయాత్ర చేసినట్టు మన చరిత్రలో విన్నాం. ఆయన ప్రతిసారి దండయాత్రలో ఈ సోమనాథ్ దేవాలయంని ధ్వంసం చేసి పోయేవాడు. ఎందుకంటే సోమనాథ్ దేవాలయము అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి చెప్తారు చరిత్రలో. చాలా ధనం ఉండే, అదేవిధంగా భారతదేశం సంస్కృతిని, భారతదేశం ఒక ధర్మాన్ని అక్కడ మనకు కనబడేటటువంటి స్పష్టంగా ఒక దేవాలయం మనకు ఉంటుంది. సముద్ర తీరాన ఉన్నటువంటి దేవాలయం. అటు నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ దేవాలయం వాళ్లకు ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మరి అది కూలగొట్టి అనేకసార్లు చరిత్రలో ధ్వంసమై భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చొరవతో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. రీకన్స్ట్రక్షన్ అండ్ రిపేర్స్ కూడా రెనోవేషన్ కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు ప్రెస్ మీట్ ఒక బాధాకరమైనటువంటి ప్రెస్ మీట్గా మనం భావించాలి. మనం పరమ పవిత్రంగా భావించేటటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని ఓ పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ విధంగా తెరలేపారనే దానికి సంబంధించి నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ 15ను చూస్తే అత్యంత దారుణంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములు అంటే దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాలు కావచ్చు, మఠాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, లేదంటే ఇతర ధార్మిక సంస్థల పేర్లతో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి
కావాల్సినంత రేటుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అంతకుముందు ఎప్పుడైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదున్నా కూడా అంతకుముందు జీవో నెంబర్ 426 ప్రకారం ఆ భూముల్ని వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాలంటే ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసి దానికి ఒక ధర నిర్ణయిస్తారు. ఆ ధర ప్రకారమే ఏదైతే ఆ భూములు అనే దానికి లీజ్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక సింగిల్ దరఖాస్తు ఎవరు చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి నచ్చినటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి నిన్న తెరలేపారు. అది కూడా సాక్షాత్తుగా మన క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ క్యాబినెట్లో మన సనాతన డ్రామా ఆర్టిస్టు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అని అంటే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మఠాలు కానీ సత్రాలు కానీ ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,67,000 ఎకరాలు ఉన్నాయి. 4,67,000 ఎకరాలు. దాంట్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైనటువంటి అంటే దాదాపు ఎకరం 20 కోట్లు 30 కోట్లు చేసేటటువంటి భూములు కూడా ఉన్నాయి. దాంట్లో 4,244 ఎకరాలు. దీన్ని అప్పనంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. దానిలో 4,244 ఎకరాలంటే 2,05,40,960 చదరపు అడుగుల స్థలాలు. దీంట్లో 1,55,00,000 చదరపు అడుగుల స్థలాలు ఖాళీ స్థలాలు, 50,000 చదరపు అడుగులు ఆల్రెడీ బిల్డింగ్స్ రూపంలో ఉన్నాయి. వీటన్నిటినీ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి అప్పనంగా 99 పైసలకో లేదంటే రూపాయికో లేదంటే ₹1 లీజుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు. దీని ద్వారా మామూలుగా అయితే కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రావాలి. ఎందుకంటే లీజుకి ఒక ధర లీజుకి ఒక ధర ఫిక్స్ చేసి ఏదైతే వేలం పెడితే ఆ వేలం ద్వారా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఇది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమంగా నిన్న జీవో నెంబర్ 15ని ఇవ్వటం జరిగింది. పార్టీలో హోదా లేని ప్రజల్లో ఆమోదం లేని వార్డు మెంబర్ స్థాయి నేత సజ్జల బీటీ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి మీ అందరికీ తెలిసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా గమనించుంటారు. మీ ద్వారా ఒకటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను. ఏ హోదాలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు? కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, మీరు సర్పంచ్ కాలేదు. కానీ మీరు మాట్లాడేది చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలు. మరి మీరేం మాట్లాడుతున్నారా? లేకుంటే మీ నాయకుడు ప్రజలు మొన్ననే చీకొట్టి తాడేపల్లి బందీగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఏమన్నా మాట్లాడిస్తున్నాడో మాకు అర్థం కావడంలే. ఈరోజు ఆయన పత్రికా సమావేశంలో అయినటువంటి చిలక పలుకులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సొంత పార్టీలోనే నేను చీకొడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నేను చూసే భయపడే పరిస్థితి వచ్చింది. ప్రజలకు కాదు, నీ పార్టీ వాళ్ళే మాకు చెప్తున్నారు, బయట చెప్పుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పోయిన గవర్నమెంట్ నాశనం చేశాడని చెప్తున్నారు. నీవిచ్చినటువంటి ప్రధాన సలహాదారుడు హోదాలో అప్పుడు ప్రభుత్వ ధనాన్ని కాజేసి, మరి ఏం సలహాలు ఇచ్చినావో ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క సలహాలు స్వీకరించి 151 సీట్ల నుంచి 11కు పడిపోయాడు. వైసీపీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గజగజ వణికే పరిస్థితి తీసుకొచ్చినాను. మళ్ళా చెప్తున్నా, కనీసం నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నావు? ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హోదా చెప్పు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాట్లాడితే ఓకే. ఏ హోదా లేనటువంటి నువ్వు ఈరోజు ఇష్టం వచ్చినట్లు ఈ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద అవాకులు చివాకులు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈ సందర్భంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి. అందులో అమరావతి గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు అమరావతి? గతంలో మరి నీ సలహానా, మీ దొంగల ముఠా సలహానా, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి
ఆయన సొంత తెలివిన అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. పగడబందిగా ప్లాన్గా నాశనం చేసేశారు. ఈరోజు మన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ అమరావతి గురించి కనీసం అవగాహన లేనటువంటి విధానం తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా మియాపూర్లోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కాపాడారు. షేర్లింగంపల్లి మండలం మక్తా మహబూబ్పేటలోని సర్వే నెంబర్ 44లో ఉన్న సుమారు 3,000 కోట్లకు పైగా విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి కబ్జాకు గురవుతుందని గతంలోనే హెచ్ఎండిఏ ప్రజావానికి ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు గతంలోనే 5 ఎకరాలను స్వాధీనం చేసుకుని చెరువు కట్టపై నిర్మించిన 18 అక్రమ షెటర్లను తొలగించారు. అయితే ఇదే భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కు గురయ్యారనే వార్తలు నేపథ్యంలో హెచ్ఎండిఏ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. ఈ విచారణలో సర్వే నెంబర్ 159కి చెందిన పత్రాలను ఉపయోగించి సర్వే నెంబర్ 44లోని మొత్తం 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఎకరంన్నర భూమిని కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తాజాగా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన హెచ్ఎండిఏ ఆక్రమణలను తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేసింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తామే గెలుస్తామా లేక ప్రత్యర్థులే గెలుస్తారా అనేది ప్రజల ముందే మా తడాకా చూపిస్తామని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని గురుకుల కళాశాల మైదానంలో భారత రాష్ట్ర సమితి 6వ డివిజన్ గట్కేసర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మా శ్రీనివాస్ గౌడ్, మా మాధవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా, మా అనురాధ, మా రమాదేవి అందరు కలిసి కూడా మాజీ కౌన్సిలర్ అందరూ కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున అందరికి కూడా ప్రైజ్ మనీ పెట్టి గిఫ్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డలను సన్మానించుకునే గౌరవం మా అందరికి ఉన్నది. కాబట్టి మేమందరికి కూడా వాళ్ళ ఆడబిడ్డలకు మంచిగా గిఫ్ట్ ఇచ్చి అందరికి కూడా ముగ్గుల పోటీ పెట్టి మంచి ప్రైజ్ మనీ ఇస్తున్నాము. దానికి తోడు మార్చిలో నాది 50 ఇయర్స్ మ్యారేజ్ డే ఉంది. ప్రతి యువకుడు కూడా క్రికెట్ మ్యాచ్ పోటీ పెడుతున్నాం. మేడ్చల్ అంతా కూడా, మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా తప్పకుండా మా లీడర్లు అందరూ కూడా ప్రతి ఇంట్లోకి వెళ్ళి యువకుడు క్రికెట్ ఆడాలి. ప్రతి గ్రామంలోకి వెళ్ళి టీం తయారు కావాలి. చిన్న జర ఉండాక అది కూడా ఉన్నది. ప్రతి గ్రామంకి వెళ్ళి రావాలి. ఒక్కొక్క గ్రామం పెద్ద గ్రామం ఉంటే 4 టీంలైనా రావచ్చు, 5 టీంలైనా వచ్చు, 10 టీంలైనా కావచ్చు. ఎన్ని టీంలైనా ఎక్కడిని ఆడిపించి పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ పెట్టి వాళ్ళకి అన్ని కూడా చేస్తామని మనవి చేస్తున్నాం. ఏది ఏమైనా ఇప్పుడు రాబోయేటి మున్సిపాలిటీ ఎలక్షన్ తప్పకుండా 3 మున్సిపాలిటీ దమ్కా బజాయించి ఇడిచిపెట్టేస్తాం. ఈడ కూడా కార్పొరేషన్లో 16 కార్పొరేటర్లు వచ్చినాయి. 16కు 16 గెలుస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా 2 ఏళ్ళ పరిపాలన కదా, వాళ్ళు కూడా బాగా సేవ చేసిరు కదా. 2 ఏళ్ళ సంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా అందులో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు పోటీ, మా లీడర్లకు వాళ్ళకు మాకు పోటీ. కానీ వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తాం చూపిస్తాం మా తడాకేందో. ఇప్పుడు కరీంనగర్ జిల్లా గన్నేరువనం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా నియామకమైన సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వర్ధిల్లాలి
బాబా కరీంనగర్ పట్టణంలో పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 28వ డివిజన్లో 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, అదే డివిజన్లో మరో రోడ్డుకు 5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి, 52వ డివిజన్ విద్యాధరి స్కూల్ పక్కన 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, 37వ డివిజన్ గాయత్రి నగర్లో 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, 5 లక్షలతో శుభ్రత క్యాన్సర్ హాస్పిటల్ పక్క రోడ్డు ఫార్మేషన్ కు శంకుస్థాపన చేశారు. మరి పూర్తిగా నిర్లక్ష్యం గురి చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మా స్థానిక నాయకత్వం కావచ్చు, ప్రజల కోరిక మేరకు అంతర్గత రోడ్లన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరలో సుడా నిధులతో పాటు జనరల్ ఫండ్స్ కావచ్చు, మున్సిపల్ జనరల్ ఫండ్స్తో పాటు ఇతర నిధుల ద్వారా పూర్తి స్థాయిలో మరి ప్రజల సమస్యలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. రాబోయే 3 సంవత్సరాలు కావచ్చు, మరి వచ్చే కాంగ్రెస్ పాలకవర్గం తప్పకుండా కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా ఎగరేస్తాం. మరి ఆ పాలకవర్గం ద్వారా కావచ్చు, ఎక్కడ ఇంకా మిగిలిపోయిన ప్రతి అంతర్గత రోడ్లను, ప్రధాన రోడ్లు అన్నిటి కూడా పూర్తి చేస్తాం. మరి ఈ కార్యక్రమం మరి ఈరోజు 25వ డివిజన్లో 13 లక్షలతో, ఇక్కడ ఒక 8 లక్షలు, అక్కడ ఒక 5 లక్షలు, 13 లక్షలతోటి ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్తో పాటు స్థానిక నాయకులు, మా పుల్కల కవిత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా కార్యకర్త వారు కోరడం జరిగింది. అదేవిధంగా మా స్థానిక కంట కళ్యాణి శ్రీనివాస్ గారు, అదేవిధంగా హర్షమల్లేశ్వర మాజీ కార్పొరేటర్ గారు, అందరూ కూడా మా దండి రవీందర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్ గారు, మిగతా అందరు నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కలిసికట్టుగా మరి కరీంనగర్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 12 కోట్లు వెచ్చించి మా సుడా పరిధిలోని గ్రామాలతో పాటు నగరంలో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టినాం. ఇప్పుడు 6 కోట్లతోటి టెండర్లు వేసినాం. రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు, మా మున్సిపల్ శాఖతో పాటు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకెళ్తూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలు మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. గతంలో గీతాభవన్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా చౌక్ బ్యూటిఫికేషన్కు 1,80 లక్షలు పెట్టారు. ఇలా మా శాతవాహన యూనివర్సిటీ ముందున్నటువంటి జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి కూడలి కేవలం 15 లక్షలతో బ్యూటిఫికేషన్ చేసి, అంటే గత పాలకుల యొక్క ఏ విధంగా నిధులు దుర్వినియోగం చేసిండ్రు, ఈరోజు ఏ విధంగా చేస్తున్నాం అనేది ప్రజలకు కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఇటువంటి మరి మా యొక్క చిత్తశుద్ధిని ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి ఇటువంటి మంచి పాలకవర్గాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. పార్టీలో హోదా లేని, ప్రజల్లో ఆమోదం లేని వార్డు మెంబర్ స్థాయి నేత సజ్జల
బీటీ నాయుడు మీడియా సమావేశం. మియాపూర్లో 3,000 కోట్లకు పైగా విలువైన భూమికి హైడ్రా రక్షణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.